నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెండు చోట్ల ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు. ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు చర్యలు. సిఈసి రాజీవ్ కుమార్. అంగన్వాడీ, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ కొనసాగుతున్న సమ్మె. ప్రభుత్వం తీరుపై నేతల ఆగ్రహం. జనవరి 19న విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. సీఎం జగన్ ప్రారంభిస్తారన్న రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్. పలు పాఠశాలల్లో ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు. పాల్గొన్న స్టూడెంట్స్. ఈ ఏడాదిలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని, వాటిని స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహిస్తామని ప్రకటించారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్. విజయవాడలో ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా తదితర అంశాలపై 2 రోజుల పాటు రాజకీయ పార్టీలు అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయని తెలిపారు. ఈ నెల 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. General elections preparation of 2024 parliamentary elections and also the assembly elections in the 4 states, and our first visit is to Andhra Pradesh. Having come to the electoral rolls, it is from roll to poll, so people come in large numbers to the polling, and through you again we request that all the voters of Andhra come and participate whenever elections takes place to the state assembly and also to the parliament. The 2 elections will happen, assembly and parliamentary. You have total 175 seats for the assembly and 139 general, 7 STs and 29 SCs. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒక చోటే ఓటు ఉండాలని, 2 ప్రాంతాల్లో ఓటు ఉండడం నేరమని స్పష్టం చేశారు సిఈసి రాజీవ్ కుమార్. Anybody can be a voter only in one place. You cannot be a voter at 2 places. This is a crime. We have instructed everybody that such instances, if anybody is living here ordinarily, he can definitely be a voter here. Anybody only have properties and some ancestral things here but not living here cannot be a voter here. So everybody has been interested that if there is any case of a false statement which one gives at the time of becoming a voter saying I am an ordinary resident, and if one tries to be at 2 places, there is a criminal action which follows. జనవరి 19న ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నట్లు రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ తెలిపారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించడం అభినందనీయమన్నారు. సీఎం ఇచ్చిన హామీ ప్రకారం అంబేద్కర్ విగ్రహ నిర్మాణం పూర్తి చేశారన్నారు. విజయవాడలో ఈ నెల 19వ తారీఖున ప్రభుత్వ ఆధ్వర్యంలో భారతదేశంలో అత్యంత ఎత్తైనటువంటి 125 అడుగుల ఎత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తారు. ఈ విగ్రహం ఎత్తు 125 అడుగుల స్టాట్యూ అయితే టోమ్ మాత్రం 80, అంటే 205 అడుగుల ఎత్తు. భారతదేశ చరిత్రలో లేదు. పొలిటికల్ సెంటర్ అయినటువంటి విజయవాడలో అటువంటి అద్భుతమైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం మొత్తం మా జాతి మొత్తం చాలా ఆనందిస్తుంది. ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కూడా అది. అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని వ్యతిరేకిస్తూ జనసేన నిరసన చేపట్టింది.
అంగన్వాడీలకు మద్దతుగా లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసి జన సైనికులు నిరసన తెలిపారు. ఎస్మా జీవో కాపీలను తగలపెట్టారు. కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ఉపయోగిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ఉపయోగించడం దారుణమన్నారు. కార్మికులు, ఉద్యోగులు ప్రశాంతంగా జీవించే పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు. ఆందోళన చేస్తున్న అంగన్వాడీలకు, కార్మికులకు జనసేన అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గాదా వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షుడు నెరళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. మాకు న్యాయం చేయాలి, మా కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉంది, తెలంగాణ ప్రభుత్వంతో సరిసమానంగా మీరు జీతం ఇస్తారని హామీ ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతున్నటువంటి అంగన్వాడీలపై మంత్రులతో సహా మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి వారిని బెదిరిస్తూ మిమ్మల్ని రద్దు చేస్తాం, మీ ఉద్యోగాలు తీస్తామని బెదిరిస్తూ ఈ రోజున ఏకంగా ఎస్మా చట్టాన్ని ప్రయోగించారు వారిపై. ఇది చాలా దుర్మార్గం. జనసేన పార్టీ తరఫున ఈ ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందరూ కూడా వారికి అండగా నిలబడతా ఉన్నాం. ఎవరైతే ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉందో వారికి అండగా జనసేన పార్టీ పోరాటం చేస్తూ ఉంటుంది. ఈ ప్రభుత్వం న్యాయం చేసే వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలకి మద్దతు తెలియపరుస్తూ వారికి న్యాయం చేసే విధంగా కూడా మా యొక్క విధానాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఎస్మా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను నా నియోజకవర్గం ప్రచార రథ ప్రారంభోత్సవ కార్యక్రమం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వాహనాన్ని జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. జనసేన, టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే అన్ని సంక్షేమ పథకాలను రద్దు చేస్తారనే దుష్ప్రచారం వైసీపీ చేస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. నేను నా నియోజకవర్గం ప్రచార రథం నగరంలోని అన్ని డివిజన్లలో తిరిగి టీడీపీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తుందన్నారు నజీర్. భవిష్యత్ గ్యారంటీ, బాబు షూరిటీ సంబంధించిన ప్రచార రథాన్ని మరియు ఇది ప్రతి డివిజన్లోనూ తిరిగి ఓటర్ ఎన్రోల్మెంట్ కానీ బాబు షూరిటీ ప్రోగ్రాం కానీ చేయటానికి, అది కాకుండా తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చినప్పుడు ఏ పథకాలు అమల్లోకి వస్తాయి అనే అంశాలని ప్రచారం చేస్తూ ఉంటుంది. నగరం అంతా పర్యటన జరుగుతుంది. ప్రతి డివిజన్కి సమయం కేటాయిస్తారు. దాంతోపాటు ఆ డివిజన్ కార్యకర్తలు, నాయకులు కూడా అక్కడ సమావేశం అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. చాలామందిలో ఒక అపోహ ఉంది. వైసీపీ పార్టీ దుర్మార్గమైన ప్రచారం చేస్తూ ఉంది. తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం వస్తే అనేక సంక్షేమ పథకాలు ఆగిపోతాయని. అది వాస్తవం కాదు. అంతేకాదు ఈ అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు చేయనటువంటి అభివృద్ధిని, ఇవ్వనటువంటి సంక్షేమాన్ని ప్రజలకు రుద్దేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. నిజంగా సంక్షేమానికి మారు పేరుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వంలో అధికారం చేపట్టి లోటు బడ్జెట్లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆనాడు ఏ విధమైనటువంటి సంక్షేమం చంద్రబాబు నాయుడు గారు అందించారు. ఈరోజు సంక్షేమానికి మారు పేరు అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ముఖ్యమంత్రి సంక్షేమాన్ని సంక్షోభంగా మార్చినటువంటి పరిస్థితులు వివరించడానికి ఈ ప్రచార రథాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిత్యం ప్రజల్లో ఉంటాం, ప్రతి ఒక్కరిని కలుస్తాం. ఈ నగరంలో జరిగినటువంటి నష్టాన్ని వివరించేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం. అంగన్వాడీ మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కొత్తపేట మలయలింగం భవన్లో నిర్వహించిన ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. న్యాయబద్ధమైన అంగన్వాడీ మున్సిపల్ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలన్నారు జంగాల అసయ్ కుమార్, నల్లికాంత్. కార్మికులు చేపట్టిన సమ్మెకు ఈ నెల 11న అన్ని రాజకీయ పార్టీలు ఏకమై సంఘీభావం తెలుపుతాయని చెప్పారు. అవసరమైతే వారికి మద్దతుగా పోరాటం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సమ్మె పోరాటంలో ఉన్న అంగన్వాడీ మున్సిపల్ కార్మికులకి సంఘీభావంగా వాళ్ళ ఉద్యమం మరింత జయప్రదం కావాలని ఆకాంక్షిస్తూ వాళ్ళ ఉద్యమంలో అవసరమైతే భాగస్వామ్యమైన ఈ ఉద్యమాన్ని మరింత స్ట్రెంగ్తన్ చేయాలనే ఆలోచనతో సిపిఐ కార్యాలయంలో రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం
దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుకు నిరసనగా మీకు తోడు రాజకీయ పార్టీలు కూడా న్యాయబద్ధమైనటువంటి అంగన్వాడీల మున్సిపల్ కార్మికుల డిమాండ్ల సాధనలో మీకు తోడు మేము ఉంటామని వారి యొక్క శిబిరాల వద్దకు వెళ్ళి మద్దతు ప్రకటించబోతా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి వాళ్ళ సమ్మెను విరమింపజేసే వైపున ఆలోచన చేయకపోతే మరింత పెద్ద ఎత్తున ఆందోళనని ఉధృతం చేస్తామని ఈ రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సమ్మలు చేసే వారి డిమాండ్లని అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలకు ఒకసారి జీతాలు పెంచుతాం అని చెప్తా ఉంది. అంగన్వాడీలకి, మున్సిపాలిటీలకి సమ్మె చేస్తున్నటువంటి అనేక రంగాల ఉద్యోగులకి, కార్మికులకి జీతాలు పెంచలేమని చెప్తూ ఉంది. కానీ ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలంలో అనేక సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది, ఆస్తి పన్ను విపరీతంగా పెంచేసింది, చెత్త పన్ను కొత్తగా తీసుకొచ్చింది. ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నిత్యావసర ధరలు ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాలకు ఒకసారి జీతాలు పెంచాలని చెప్పడం దుర్మార్గం. క్షణమే అంగన్వాడీలకి న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలి, మున్సిపల్ కార్మికులకి న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలి. లేని పక్షంలో అన్ని పార్టీలు కలుపుకొని అఖిలపక్షంగా ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధపడతాం. అవసరమైతే రాష్ట్ర పార్టీలు ఇచ్చే రాష్ట్ర బంధులో కూడా మేము భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా శంకర్విలాస్ సెంటర్ వద్ద ప్రదర్శన నిర్వహించి మున్సిపల్ కార్మికులు బ్రాడీపేటలోని మున్సిపల్ ఆర్జేడీ కార్యాలయాన్ని ముట్టడించారు. మున్సిపల్ కార్మికుల ఆందోళనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు మద్దతు తెలిపారు. రాష్ట్రంలో 45,000 మంది పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారని, వారికి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీతాలను పెంచడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని కార్మికులు ధర్నా చేస్తున్నారని, ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరిస్తేనే సమ్మె విరమిస్తామన్నారు. చట్ట ప్రకారం గ్రాట్యుటీ అమలు చేసి కోవిడ్ సమయంలో మృతి చెందిన కార్మికులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బెదిరింపులను మానుకుని సమస్యల పరిష్కారం చేయకుంటే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రంగనాయకులు, సుబ్బారాయుడు, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి డిమాండ్స్, కోరికలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని అమలు చేయమని చెప్తున్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నేను వస్తే మున్సిపల్ కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. అది చేయలేదు. జీతాలు కూడా పెంచుతానని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ జీతాలు పెంచలేదు. ఎంత దుర్మార్గం అంటే ఇవాళ బొత్స సత్యనారాయణ గారు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు మాట్లాడుతున్నారు. మీరు అడిగినటువంటి డిమాండ్స్ ఇస్తే ఆ డిమాండ్స్లో అన్నింటినీ మేము పరిష్కారం చేసినాం కదా, ఒక్కటి తప్ప జీతాలు పెంచడం తప్ప అన్నీ చేసినాం కదా అని చెప్తున్నారు. అసలు ప్రభుత్వం ఇట్లా మాట్లాడడానికి ప్రభుత్వానికి సిగ్గుందా అని మేము అడుగుతున్నాం. అసలు విషయం గ్రాట్యుటీ. పనిలో నుంచి రిటైర్ అయ్యేటువంటి సందర్భంలో గ్రాట్యుటీ ఇవ్వాలి. అది చట్టం. కరోనా లాంటి కష్టకాలంలో మా ప్రాణాలను పణంగా పెట్టి మీరు వాగ్దానం చేసే రావాలా, వాళ్ళ గుడక మీరు ప్రకటించిన డబ్బు ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, గ్రాట్యుటీ ఇవ్వాలి, పారిశుద్ధ్య కార్మికుల గుడక జీతం పెంచాలి. ఈ డిమాండ్స్ పరిష్కారమయ్యేంత వరకు ఈ సమ్మెను విరమించేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి అవసరం వస్తే చలో తాడేపల్లికి కూడా పిలిపివ్వాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము మీరు అంతవరకు తెచ్చుకోవద్దు. 4.5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర అభివృద్ధిలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ ఆరోపించారు. జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని మండిపడ్డారు. టీడీపీ అర్బన్ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల జీతాల కోసం ప్రభుత్వం ప్రతి నెల అప్పులు చేస్తుందన్నారు. జగన్ పాలనలో రాష్ట్రాభివృద్ధి 30 ఏళ్ల వెనక్కిపోయిందని విమర్శించారు. ఈ 4.5 సంవత్సర కాలంలో వైఎస్ఆర్ పార్టీ ఏమీ చేయలేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎక్కడా కూడా ఒక బొచ్చ మట్టి కూడా రోడ్లు వేయడానికి వేయలేని పరిస్థితిలో ఎప్పుడు ప్రతి నెల కూడా అప్పులు తీసుకొచ్చుకోవటం, దాని ద్వారా జీతాలు ఇచ్చే దుస్థితికి ఈ రాష్ట్రాన్ని, అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని ఈ రోజున ఆ దుస్థితికి అప్పులు ఆంధ్రప్రదేశ్ లాగా తయారు చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటామో అదంతా వదిలేసేసి అప్పుల మీద ఆధారపడి మరి ఢిల్లీలో 2 మంత్రులను పెట్టి ఎప్పుడు కూడా ప్రతి నెల జీతాల కోసం వేసి ఉన్నటువంటి పరిస్థితి.
లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. రంగవల్లులు, భోగిపళ్ళు, గంగిరెద్దులు, కరసాము, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో స్టూడెంట్స్ ఎంజాయ్ చేశారు. సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ కమిటీ అధ్యక్షులు దేవినేని మల్లికార్జునరావు. లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. స్కూల్ కరెస్పాండెంట్ పాటిబండ్ల విష్ణువర్ధన్తో పాటు కమిటీ సభ్యులు, డైరెక్టర్ కృష్ణవేణి, ప్రిన్సిపల్ పద్మజ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గతంలో అందరూ కలిసి పండుగలు జరుపుకునేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు తగ్గిపోయాయని మల్లికార్జునరావు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పండుగను ఎలా ఆనందంగా జరుపుకుంటామో అలాంటి వాతావరణంను స్కూల్లో కల్పించి స్టూడెంట్స్ పాల్గొనేలా చేయడం అభినందనీయమన్నారు. స్టూడెంట్స్ నిర్వహించిన కల్చరల్ ఈవెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కృష్ణమ్మ కలుపుకున్నట్లు నువ్వు అందరినీ కలుపుకుంటూ అందరూ మమేకమయ్యే మనసే తల్లి నీది. అందరూ అనుసరించేలా ఉంటుంది తల్లి నీ బాట. అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది తల్లి నీ మాట. పూజ్య పెద్దలు దివంగత పాటిబండ్ల సీతారామయ్య గారి పేరుతో ఈ రోజున ఈ స్కూల్ ఇంత గుంటూరు నడిబొడ్డున ఆయన చేసిన సహాయ సహకారాలకి ఈ రోజున ఎంతో వేల మంది పిల్లలు చదువుకుంటున్నారు. అన్నిటికన్నా గొప్ప ఏంటంటే చదువు. దాన్ని ఎవరో కూడా ఆశలు ఉంటాయి పోతాయి, కానీ చదువును తీసుకోగలిగిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి అలాంటి మహానుభావుడికి ముందుగా నమస్కారం తెలియజేస్తూ, స్కూల్లో కూడా ఈ పండుగ అంటే సంక్రాంతి సంబరాలు అనేది గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఇది. దీన్ని అంతా కూడా దాన్ని ఉట్టిపోయేటట్టు కూడా పిల్లలకి ముందు తరాలకి అసలు ఆవుకి గేదెకి దూడకి తేడా తెలియని ఈ రోజుల్లో అంతా గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి గంగిరెద్దులు, ఆవులు, ఎడ్లు ఇలాంటివన్నీ చూపించి పిల్లలందరినీ కూడా ఉత్తేజపరిచేటటువంటి చేసేటటువంటి మరి విష్ణుకి, మరి కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా, అలాగే స్టాఫ్కి అందరికి కూడా పేరు పేరున పిల్లలకి దాంతోపాటు ఆటపాటలతో పాటు ఈ సంక్రాంతి సంబరాల సందర్భంగా ఇక్కడ చూపించే స్టాఫ్కి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తాం. సంక్రాంతి మనకున్న పెద్ద పండుగల్లో అతిపెద్ద పండుగ. పంటలు పండేటటువంటి రోజుల్లో, పంటలు పండి ఇంటికి తెచ్చుకున్నటువంటి రోజుల్లో వచ్చేటటువంటి పండుగ. అందువలన అటు పంటలు పండించిన వాళ్ళు, దాన్ని ఇతరులకు పంచితే అలా పంచుకున్నటువంటి వాళ్ళు అందరూ కలిసి చేసుకునేటటువంటి ఆనందంతో, చాలా వేడుకతో చేసుకునేటటువంటి పెద్ద పండుగ కనుక ఇది. అది మరిచిపోతున్నట్టు తరుణంలో మళ్ళా ఈ తరానికి ఆ పూర్వపు వేడుకల్ని చూపెట్టాలనేటటువంటి తలంపుతో ఈ పాటిబండ్ల సీతారామయ్య కళాశాల యాజమాన్యం, ఉపాధ్యాయ వర్గం తలంచడంతో ఇంతటి వేడుక ఇక్కడ జరగడం సులభమైంది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. 30వ రోజు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా గ్రాట్యుటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే అధిక వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించిన తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మెను విరమించేది లేదని తేల్చి చెప్పారు. అంగన్వాడీ నిరవధిక సమ్మె 30వ రోజుకు చేరింది. ఇప్పటికి కూడా ప్రభుత్వం చాలా మొండి వైఖరితో అంగన్వాడీలపై ప్రదర్శిస్తూ ఉంది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అంగన్వాడీల్ని రకరకాలుగా బెదిరింపులకి లోన్ చేస్తూ ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టారు. తర్వాత 5వ తారీఖు డెడ్ లైన్ పెట్టారు. ఆ తర్వాత 10వ తరగతి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నారు. ఈరోజు మళ్ళీ 7వ తారీఖు ఎస్మా ప్రయోగించారు. కొత్తగా మళ్ళీ షోకాజ్ నోటీసులు అంటూ ఉన్నారు. అంగన్వాడీలు తాటాకి చప్పుళ్ళకి భయపడమని మేము చెప్తా ఉన్నాము. ఎన్ని బెదిరించినా, ఏది బెదిరించినా మా డిమాండ్స్ నెరవేరే వరకు, కనీస వేతనం అమలయ్యే వరకు, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలయ్యే వరకు కూడా మేము ఈ నిరవధిక సమ్మె కొనసాగిస్తూనే ఉంటాం.
యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకుండా వారి బలవన్మరణాలకు కారకులైన సీఎం జగన్ పై కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని తెలుగు యువత డిమాండ్ చేసింది. ఈ మేరకు అదనపు ఎస్పీకి రావిపాటి సాయికృష్ణ ఇతర నాయకులు ఫిర్యాదు చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, మెగా డిఎస్సిని ప్రకటించాలని, మోసపూరిత నోటిఫికేషన్లు ఇవ్వొద్దన్నారు సాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 4.5 ఏళ్లుగా అంటే 5 ఏళ్ళు కంప్లీట్ అవుతా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు ఎన్నో హామీలు ఇచ్చారు. 2.36 లక్షల ఉద్యోగాలు అధికారం రాగానే భర్తీ చేస్తాను, ఖాళీగా ఉన్నాయన్నాడు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాను, మెగా డిఎస్సీలు నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తానన్నాడు, ఖాళీ పోస్టులు భర్తీ చేస్తానన్నాడు, ప్రత్యేక హోదా తీసుకొచ్చి ఉద్యోగాలు విప్లవం తీసుకొస్తానన్నాడు. ఇలా వివిధ రకాల హామీలతో ఆంధ్రప్రదేశ్ యువతను మోసం చేసిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువత ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు కోసం ఎదురు చూసి ఉద్యోగాలు రాక, ఉద్యోగ భద్రత లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అసూలు బాశారు. ఎంతోమంది బలవన్ మరణాలకు పాల్పడ్డారు. ఈరోజు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారికి పైన కేసు పెట్టడానికి ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ గారి కార్యాలయానికి రావడం జరిగింది. యువత బలవన్ మరణాలకు కారణమైన ముఖ్యమంత్రి పైన కేసు పెట్టాలా, చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అవన్నీ ప్రభుత్వ హత్యలే. 21,500 మంది యువత బలవన్ మరణాలకు ఆ హత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించి సిట్ విచారణ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఏపీ సమగ్ర శిక్ష, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతుంది. 22వ రోజు జిల్లా కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు ధర్నా చేసి నిరసన తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయడంతో పాటు అన్ని విభాగాల ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకునిద్దో మా 20 రోజుల సమయంలో మా డిమాండ్లు నెరవేరిస్తే కనుక ఏదైనా సరే ఆ ఉన్న డిమాండ్లు ఏదైనా ఒక కోరికైనా నెరవేర్చినట్లయితే మేము సమ్మెను విరమిస్తామని తెలియజేస్తున్నాం. కాకపోతే మా మీద వచ్చిన షోకాజ్ నోటీసులు కానీ ఈ టెర్మినేషన్ ఆర్డర్ కానీ ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. మాకు కూడా టెర్మినేషన్ ఆర్డర్ కూడా మేము ఇస్తానన్నా కూడా ఈరోజు 22వ రోజు కూడా మేము ఇంతమంది హాజరై సమ్మెను కొనసాగిస్తున్నాము. ప్రభుత్వం నుంచి మాకు ఎట్లా అయినా సరే మాకు మంచి జరగాలని కోరుకున్నాం, న్యాయం జరగాలని కోరుకున్నాం. హెచ్ఆర్ పాలసీ మాత్రం అమలు చేయాలి. హెచ్ఆర్ పాలసీ కోసం ఇన్నాళ్ళు మేము పోరాడుతున్నాం. చాలామంది కూడా దీనికోసం ఎదురు చూస్తున్నాం. చివరి వరకు కూడా దీనికోసమే ఆశిస్తున్నాం ప్రభుత్వం నుంచి. జగన్ ప్రభుత్వం అన్ని విషయాల్లో పూర్తిగా విఫలమైందని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు తాళ్ళ వెంకటేష్ యాదవ్ విమర్శించారు. తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వ్యవస్థలను వైసీపీ నాయకులు చేతుల్లోకి తీసుకుని పోలీసులను సైతం భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో ఏ వర్గానికి న్యాయం జరగడం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే జగన్కు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ప్రజల్ని కాపాడాలి, ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రజా సంక్షేమము, ప్రజలకు భద్రత కల్పించాల్సినటువంటి వ్యవస్థలను కూడా ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొని అతని యొక్క కార్యకర్తల చేతుల్లోకి ప్రభుత్వ ఆఫీసర్లను కూడా తీసుకొని భయపెడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో కాదు, ఈ యొక్క భారతదేశంలోనే పోలీస్ వ్యవస్థ అనేది ఎక్కడైనా సరే ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం జరుగుతుంది అని ఒక ధైర్యంతో ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి ప్రజలు ఉంటారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేస్తాం అనేది మన అందరికీ తెలుస్తుంది. పటాభిపురం హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు జరిగాయి. బాలానంద కేంద్ర ఓల్డ్ స్టూడెంట్స్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగోలీ, బొమ్మల కొలువు నిర్వహించారు. బాలానంద కేంద్ర కమిటీ సభ్యులు డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి, గురుదత్త, శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం, రామకుమార్ తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్స్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి తెలిపారు. బాలానంద కేంద్రం మా టీచర్సు, పాత స్టూడెంట్సు, ఇక్కడ చదువుకున్న వాళ్ళ ఆధ్వర్యంలో పట్టాపురం హై స్కూల్ వారి సౌజన్యంతో సంక్రాంతి సంబరాల్లో ఈ ముగ్గులు వేయటం, అలానే ఇక్కడ బొమ్మల కొలువు ఇవి చేయటం వల్ల
మన పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి, అంటే ఒక ఇన్నోవేషన్, కొత్త కొత్తవి ఆవిష్కరించాలి, మనం ఈ పోటీలో గెలవాలి అనేటువంటి దృక్పథంతో పిల్లలకి ఈ పోటీలు పెట్టడం జరిగింది. అసోసియేషన్ అలానే అనేక మంది పిల్లలు ఈ ఉత్సవాల్లో పాల్గొని వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి వారి యొక్క సంతోషాన్ని వెలిపిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండు చోట్ల ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు, ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు చర్యలు, సిఈసి రాజీవ్ కుమార్. అంగన్వాడీ, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ కొనసాగుతున్న సమ్మె, ప్రభుత్వం తీరుపై నేతల ఆగ్రహం. జనవరి 19న విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ, సీఎం జగన్ ప్రారంభిస్తారన్న రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్. పలు పాఠశాలల్లో ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు, పాల్గొన్న స్టూడెంట్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.